దేవ, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, నిత్య నివాసివి, ఆకాశమందు ఆసీనుడైనటువంటి దేవుడవు, ప్రేమ స్వరూపివి, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడవు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడవు, నిత్యుడగు తండ్రివి, సమాధానకర్త, అధిపతిమైనటువంటి దేవ, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయన నమ్మదగినటువంటి దేవుడవు ప్రభువా, మా జీవితాల్లో ప్రభువా మమ్మల్ని ప్రేమించి రక్షించి దయగల తండ్రి మీ స్వకీయ సాంపాద్యంగా చేసుకొని ప్రభువా అంచెలంచెలుగా ప్రభువా మీరు ఇస్సాకును ఎలాగ ఆశీర్వదించారో అలాగా ప్రభువా భౌతికంగాను ఆత్మీయంగాను మీరు ఆశీర్వదించే దేవుడు. యేసోబుని గురించి చూసినట్లయితే దయగల తండ్రి తన జీవితంలో ఎలాగ ఫలించడి కొమ్మ అని వ్రాయబడింది. ఈ సాయంకాల సమయంలో ప్రభువా ఈ ప్రియమైనటువంటి కుటుంబం మరి రాజును సోదరుని ప్రేమించి అలాగా జోషువనను ప్రేమించి అలాగా బిడ్డను మీ స్వకీయం సాపాద్యంగా చేసుకొని బిడ్డలు ప్రభువా కష్టాన్ని మీరు ఎరిగి ప్రభువా వారి యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలంగా వారికి దేవుని యొక్క దయలోను మనుషుల దయలోను జ్ఞానమందును అభివృద్ధి పొంది ఆశీర్వదించడానికి ప్రభువా మీరు ఇష్టపడినటువంటి దేవుడిగా ఉన్నందుకై మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇదే సమయంలో ప్రభువా ఇక్కడున్న స్థానిక సంఘాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. స్థానిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా మీరు ఎరిగినటువంటి దేవుడు, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి విశేషంగా ఉదయకాల సమయం నుంచి పగలంతా మీ దినాశ్రయంతో నింపారు. ఆయా పనుల్లోనూ ఉద్యోగాల్లోనూ ప్రభువా ప్రయాణాలను సహాయం చేస్తూ వచ్చారు. అందుని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి విశేషంగా ఈ సాయంకాల సమయంలో ప్రియమైన బిడ్డ అభిషేక్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన చిన్నతనం నుంచి కూడా ప్రభువా ప్రభువా మరి మీ ఇంటిలో పని పరిచర్య ప్రభువా మరి భయం కలిగి భక్తి కలిగి ప్రభువా లేదంటే మీ సన్నిధిని ప్రేమించి ప్రభువా బిడ్డ చేయటానికి మీరు ఇష్టపడినటువంటి దేవుడిగా ఉన్నారు. బాలుడైన సమయాలు ఎలాగా ప్రభువా మరి మీ ఆలోచన మరి మీ వాక్యమును విన్నాడు, అలాగా ప్రభువా మరి మీ వాక్కును వినడానికి ఇష్టపడినటువంటి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తన విద్యాభ్యాసంలో కూడా మీరు సహాయం చేస్తూ వచ్చారు. తిరిగి ప్రభువా మరి మీరు మీ ఉన్నత ఉద్దేశాన్ని బిడ్డ విషయంలో మీరు ఏర్పాటు కలిగి ఉన్నారు. మీ సంకల్పము గొప్పది, అవి మా ఆలోచనకు అతీతమైనవి. అందుని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన మా తలంపులు వంటివి కావు, మీ తలంపులు అవి ఉన్నతమైనవి, అవి ఎత్తైనవి, అవి గ్రహింప శక్యము కానివి. అందుని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన తిరిగి ఈ సమయంలో మరి బిడ్డ ఫారిన్ వెళ్ళటానికి అక్కడ ఎంఎస్ చేయటానికి ప్రభువా మీరు ఏర్పాటు చేసిన దాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మానవమైనటువంటి మేము కొంతవరకే ఆలోచన కలిగి ఉంటాం, కానీ ప్రభువా మీ ఆలోచన అది గొప్పది, అది మేము గ్రహించలేము. అందుని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అదే సమయంలో ప్రభువా ఈ కుటుంబము మరి మీరు చేసినటువంటి మేళ్ళు ఉపకారాలను బట్టి వారి కుటుంబంలో చేసినటువంటి కార్యాలన్నింటిని బట్టి సాయంకాల సమయంలో ఈ స్థుతి కూడిక కలిగి ఉండటానికి మీరు ఇష్టపడ్డారు. అందుని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నారు. ఎంతమంది అయితే ఆహ్వానించారో వారందరూ కూడా సకాలానికి మీ సన్నిధి రావడానికి మార్గం సరళం చేయండి, కృప చూపించి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. నాయన దయగల తండ్రి, పరిశుద్ధుడు దేవా, ఈ సమయంలో మీ దాసుని కూడా జ్ఞాపకం చేసుకోనండి. కుటుంబానికి కావాల్సినటువంటి వాక్యం ప్రభువానిగా మీరే ఏమై ఉన్నారో అది వారికి అర్థం అవునట్లుగా ప్రభువా ఆత్మతో నింపి అభిషేకించి మీ సాధనంగా వాడుకోనమని ప్రార్థన చేస్తున్నాం. నాయన సమయంలో ప్రభువా కొద్ది సమయం ప్రభువా మేము మిమ్మల్ని మహిమపరిచేవారంగా, ఘనపరిచేవారంగా, మిమ్మల్ని స్తుతించేవారంగా, కొనియాడేవారంగా, కుటుంబంతో కలిసి సంతోషించేవారంగా మమ్మల్ని అందరినీ తీసుకొచ్చిన దాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కరెంటుని మీ స్వాధీనంలో ఉంచుకోరండి.
ఈ శబ్దయంత్రం మీ స్వాధీనంలో ఉంచుకోరండి ప్రభు. ఈ శబ్దయంత్రం ద్వారా ఎంతవరకైతే వాక్యం వినబడుతుందో వారి హృదయాలను మీ వైపు తిప్పమని ప్రార్థన చేస్తున్నాను. నేను ప్రార్థన ఆలకించు దేవుడు, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో పాడే పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. కొద్దిపాటి సమయం ప్రభు మీ వాక్యాన్ని అందిస్తాను. మీ దాసుని కూడా జ్ఞాపకం చేసుకొని కృప చూపించి సహాయం చేయమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఆది నుంచి అంతం వరకు ప్రభువా మీ సన్నిధి కాంతి ప్రకాశింపచేయమని ప్రార్థన చేస్తూ ఘనత మహిమ ప్రభావాలను మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయంగా అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా, సన్నుతించెదం. స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా, గడచినాటి కాలము కరుణతో గడిచితివి, గడచినాటి కాలము కరుణతో గడిచితివి, వేలాలేనాటి నీ కృపా చూపినాటి మా ప్రభు, వేలాలేనాటి నీ కృపా చూపినాటి మా ప్రభు. స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా, సన్నుతించెదం. నాదు దినములన్నిటిల్ నీదు ప్రేమమేలును, నాదు దినములన్నిటిల్ నీదు ప్రేమమేలును, నీదు జాడలనియు సారములిచ్చును, నీదు జాడలనియు సారములిచ్చును. స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా, సన్నుతించెదం. నీదు మందిరములో మేలు చేత మమ్మును, నీదు మందిరములో మేలు చేత మమ్మును, తృప్తిపరచిన ప్రభు, స్తుతులు నీకే చెల్లును, తృప్తిపరచిన ప్రభు, స్తుతులు నీకే చెల్లును. స్తుతులు నీకర్పింతుము
హల్లెలూయా పాడెదం. సతతము మమ్మేలుము. హల్లెలూయా పాడెదం. స్తుతులు నీకర్పింతుము. సతతము మా ప్రభువా, కన్నుతించెదము.
స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభ
ధన్యాయేసు నామము జయ జయ ప్రభు నామము ధన్య ధన్యాయేసు నామము జయ జయ ప్రభు నామము యేసు పేరట ముక్తి దొరకును యేసు పేరట ముక్తి దొరకును ప్రభు నామమే శుద్ధి పరచును ప్రభు నామమే శుద్ధి పరచును ధన్య ధన్య యేసు నామము జయ జయ ప్రభు నామము ధన్య ధన్య యేసు నామము జయ జయ ప్రభు నామము యేసు నామమే ఎంతో ప్రియము యేసు నామమే ఎంతో ప్రియము దుఃఖితులకాశ్రయనామము దుఃఖితులకాశ్రయనామము ధన్య ధన్య యేసు నామము జయ జయ ప్రభు నామము ధన్య ధన్య యేసు నామము జయ జయ ప్రభు నామము రమ్యమైనది యేసుని నామము రమ్యమైనది యేసుని నామము మనశ్శాంతినిచ్చు నామము మనశ్శాంతినిచ్చు నామము ధన్య ధన్య యేసు నామము జయ జయ ప్రభు నామము ధన్య ధన్య యేసు నామము ధన్య యేసు నామము జయ జయ ప్రభు నామము ధన్య ధన్య యేసు నామము జయ జయ ప్రభు నామము ఈ సమయంలో వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దానియేలు గ్రంథం దానియేలు గ్రంథం 3వ అధ్యాయము దానియేలు గ్రంథం క్షమించండి 2వ అధ్యాయం 2వ అధ్యాయము 46 నుండి 49 వరకు కలిసి చదువుకుంటాం. 46 నుండి 49 వరకు. అంతటా రాజు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింపని ఆజ్ఞాపించాను. మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే, నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరమిచ్చాను. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి
అతని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించును. అందరు దానియేలు రాజులంత మనవి చేసుకునగా రాజు శద్రకు మేషకు అబేద్నెగోను వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తలుగా నియమించను. అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండెను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. రోమా 8:28 చదువుకుంటాం. దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదును. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా ప్రియపలో తండ్రి, పరిశుద్ధమైన దేవార్జ్యములే సేవనాలు స్తోత్రాలు. సాయంత్ర సమయంలో ఈ రీతిగా ఈ దాసులు రాజునింటి వద్ద ఏర్పాటు చేయబడినటువంటి స్తుతి కూడికను బట్టి వందనాలు. కుమారుని విషయంలో మీరు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత కూడిక కలిగి ఉండడానికి ఇష్టపడుతూ వచ్చినందుకు వందనాలు. రాగలిగిన ప్రియమైన బిడలైన వారిని బట్టి వందనాలు. ఇంకా ఎవరు మీ ఏర్పాట్లు ఉన్నారో వారిని కూడా తీసుకుంటాము. పాటల ద్వారా మీరు మహిమ పొందారు. వాక్య ధ్యానంలో మీరే సాగిపడం. ఈ దాసు నేను బలహీనుడును, కొంత థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది ప్రభువా, అర్థమయ్యేట్టుకు ప్రభు మీరే మీ బిడ్డలకు జ్ఞానం దయచేయం, అర్థం చేసుకుంటూ సహాయం చేయం. అన్ని విషయాలు మీ సహాయాన్ని కోరుకుంటూ మీ ఏర్పాట్లను వారిని దర్శించి రక్షించు. యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి ఈ భాగంలో దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచును. దానియేలు దేవుని ప్రేమించడం మాత్రమే కాకుండా దానియేలు దేవుడు ప్రేమించేవాడు. దానియేలు గురించి దేవుడు చెప్పిన మాట, నీవు బహు ప్రియుడవు. దాదాపు 3 సార్లు ఈ మాట రాయబడుతూ వచ్చి దానియేలు అంత ప్రియమైన వాడు. దానియేలు ఇశ్రాయేలు చెందినటువంటి వాడు. బబులోను దేశానికి కొనుగోబడుతూ వచ్చాడు చెరగా. కాబట్టి చెరగా కొనుగోబడిన ఆ ప్రదేశంలో వీరన్నింటిలో శ్రేష్టమైన వారిని కారణాన వీరికి కల్దీయుల విద్యను భాషను నేర్పమని రాజు ఆజ్ఞాపించిన వాడిగా కనపడుతున్నాడు. 3 సంవత్సరాలు. కానీ 3 సంవత్సరాలు విద్యను అభ్యసించిన తర్వాత రాజు వారిని పరీక్ష చేస్తే నాకున్న వారందరికంటే ఈ దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యాలు 10 అంతల శ్రేష్ఠులుగా కనబడుతూ వచ్చారు. కాబట్టి అక్కడ 3 సంవత్సరాల కోర్సు కావచ్చు. బాబేల్ అది 1 year కోర్సా, 2 years కోర్సు. అక్కడ కొన్ని 1 year కోర్సులు కూడా లండన్లో. కాబట్టి ఈయన 2 సంవత్సరాలు మాత్రమే అక్కడ చదువుకోవడం వెళ్తున్నాడు. ఈ బిడ్డ కూడా ఎలా కనపడాలా? రాబో దినాల్లో నాకున్న వారందరికంటే కూడా శ్రేష్టమైన వాడిగా కనపడాల. అదే సమయంలో దానియేలు బహుగా హెచ్చించి ఆ ప్రధానమంత్రి స్థానాన్ని దానియేలుకి ఇచ్చినట్లుగా మనము చదువుకుంటూ వచ్చాం. 2వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ రాయబడిన సంగతి, బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిని గాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించాడు. ఎవిడ వెళ్ళే ఉద్దేశం కూడా అదే, ఉన్నతమైన స్థానంలోకి రావాలని. ఆ దేశ ప్రధాని కావాలని నేను చెప్పట్లేదు, కానీ ఆ దేశాన్ని వెళ్ళి పంపించే ఉద్దేశం ఏమిటంటే తను శ్రేష్టమైన వాడిగా స్థిరపడాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఆ దేశంలో చదువుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చిన వాడికి కనపడుతున్నాడు. ఇక్కడ ఇది గమనించి దానియేలు వంటి జీవితాన్ని కలిగి జీవిస్తే
ఈ బిడ్డను కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఇప్పటికే చాలా హెచ్చించడని చెప్పొచ్చు. కాబట్టి యూకేలో సీట్ రావటం అంటే కష్టమే. కాబట్టి వందనస్తులు ఉండాలి కృతజ్ఞత కలిగి. అందుకని కృతజ్ఞత కూడికి ఏర్పాటు చేస్తూ వచ్చారు. అయితే దానియేలు ఎందుకు అంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళాడు? ఒక బానిసగా పోబడినటువంటి ఈ వ్యక్తి ఆ దేశంలో అంత ఉన్నతమైన స్థానానికి రావటం గల కారణం ఏమిటంటే మొదటి అధ్యాయము దానియేలు గ్రంథం మొదటి అధ్యాయానికి మనం వెళ్ళినట్లయితే చక్కని మాట రాయబడుతూ వచ్చింది. మొదటి అధ్యాయంలో దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము ఇక్కడ రాయబడిన సంగతి చూస్తూ వచ్చినట్టే 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. రాజు అశ్వనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించను, ఇశ్రాయేలుల రాజవంశంలో ముఖ్యులై లోపములేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలవదగిన కొందరి బాలులను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము. కాబట్టి ఇక్కడ ఎవరు అని చెప్పొచ్చు అంటే దానియేలు అతని స్నేహితులు ఎవరు అంటే వారు ఇశ్రాయేలీయులు. వారు ఎవరంట? ఇశ్రాయేలీయులు. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 29వ వచనంలో, ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 29వ వచనం, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను కోరిన వాడు. కాబట్టి ఇశ్రాయేలు అంటే కాబట్టి ఏర్పరచబడినటువంటి వారు, దేవుని చేత ఆశీర్వదించబడిన వారు. ఆదికాండం 32వ అధ్యాయంలో మరి యాకోబు ఆ రాత్రంతా పెనుగులాడిన తర్వాత 24వ వచనం చూస్తే, కాబట్టి దేవుడు నీ పేరేమని అడిగాడు యాకోబును. యాకోబు ఎంత చక్కగా చెప్పాడండి, నా పేరు యాకోబే, నేను అబద్ధికుడినే. యాకోబు అంటే అర్థము అబద్ధికుడు, నేను అబద్ధికుడనే అని చెప్తూ వచ్చాడు, మోసగానే. అందుకని దేవుడు ఆయన్ని ఏం చేస్తూ వచ్చాడంటే ఆ స్థలంలో ఆశీర్వదించను. కాబట్టి మనము దీవించబడాలి. మొట్టమొదట మనము దేవుని బిడ్డలుగా చేయబడాలి. కాబట్టి దానియేలు, హనన్య, మిషాయిలు, అజర్యాలు వారు ఎవరు అంటే వారు దేవుని యొక్క వారు ఇశ్రాయేలీయులు. అందుకని ఓ ఇశ్రాయేలుడి భాగ్యము ఎంత గొప్పది, ఇంతకు మించిన భాగ్యము. ఎందుకు అంటే వారు భాగ్యవంతులు అంటే వారు రక్షింపబడినటువంటి, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు, ఆయన రక్షించుకున్నటువంటి వ్యక్తి యాకోబు. కాబట్టి అలాంటి వారిగా మనం ఉండటం చాలా అవసరం. ఈ సాయంత్ర సమయంలో నీ జీవితం మార్చబడిందా? ఇశ్రాయేలుగా మార్చబడ్డావా? లేదా యాకోబు వలె ఉంటూ వచ్చావు? నువ్వు యాకోబు వలె ఉంటే నీకు దీవెనలు రావు. నీవు ఇశ్రాయేలుగా మార్చబడితే నీకు దీవెనలు వస్తాయి. ఇశ్రాయేలు అంటే రక్షింపబడినటువంటి వాడు. ఆ రాత్రి అంతా కూడా పెరుగులాడాడు, ప్రార్థన చేస్తూ వచ్చాడు. బహుశా ఏమని ప్రార్థన చేసి ఉంటాడంటే, ప్రభువా నేను అందరినీ మోసగించినటువంటి వాడనే, కాబట్టి నేను మోసగానే, నీ పేరు అందుకే అడిగాడు, ఏం చెప్తాడా అని యథార్థంగా ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న కారణాన దేవుడు అతను ఏం చేశాడు? ఆశీర్వదించాడు. యాకోబును ఏం చేశాడు? ఇశ్రాయేలుగా మార్చాడు. నీ జీవితం మార్చబడకపోతే పర సంబంధమైన ఆశీర్వాదాలు ఏమీ రావు. భూ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా రాకపోవచ్చు. కాబట్టి మనం ఆశీర్వదించబడాలి అంటే మొట్టమొదట మనం ఇశ్రాయేలుగా మార్చబడాలి, దేవుని బిడ్డగా మార్చబడాలి. పేరు మార్చుకోవడం కాదు, జీవితం మార్చబడాలి. మనసు మారాలి. కాబట్టి నీ మనసు మారకపోతే, యాకోబు మనసు మారింది కాబట్టి యాకోబు చెప్పాడు నేను యాకోబునే అని. కాబట్టి మనం కూడా ఈ సాయంత్రం మన యొక్క యథార్థ స్థితిని, మన పాప స్థితిని దేవుని సన్నిధిలో మనం ఒప్పుకున్నట్లయితే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు, రక్షిస్తాడు, రక్షించి ఆశీర్వదిస్తాడు. యాకోబును దేవుడు అక్కడ ఆశీర్వదించినట్లుగా మనము చూడవచ్చు. కాబట్టి ఇంకా రక్షణ పొందలేదా?
నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టబడుతూ వచ్చాం. నూతన సంవత్సరం వచ్చింది కదా, ఇంకేం పర్వాలేదులే సంవత్సరం అంతా అనుకుంటున్నామేమో. నీ జీవితంలో ఆశీర్వాదాలు పొందకుండా ఈ లోకాన్ని విడిచి వెళితే భయంకర ప్రమాదం ఉంది. దాన్ని తప్పించుకోవాలంటే కేవలం నీ మనసు మార్చుకుంటే సరే. కాబట్టి అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకములో ఎక్కువ సంతోషము కలుగు. లోకాసు వార్త 15:7 ఈ మాట రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఈ మారు మనసు పొందుట చాలా అవసరం. కాబట్టి ఈ మారు మనసు లేకపోతే దేవుని ఆశీర్వాదాలు నీకు రావు, దేవునికి నువ్వు ప్రియమైన వాడవు కావు. అది చిన్న తీర్మానం. ఎస్ ప్రభువా, నేను కూడా పాపినయ్యా. యాకోబే కాదు, నా జీవితం కూడా పాప సంబంధమైనదే. నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించమని అడుగు. ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. రెండోది మనం గమనిస్తే దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్ష రసమును పుచ్చుకుని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. రెండవది, దానియేలు ఎలా ఉండాలి అని కోరుకుంటాడంటే పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉండాలని కోరుకుంటాడు. నేను అపవిత్రుడు కాకుండా. మనం కనుక మంచి భోజనము మంచిది పెడుతూ ఉంటే ఈ దినాలు ఏం చేస్తున్నాము, తినేస్తూ ఉన్నాం. అందుకని మనకేమొస్తున్నాయి, నాకు అందుకే వచ్చిందో అనుకుంటున్నాను నేను, ఈ జలుబు, ఈ దగ్గు, ఈ గొంతు పట్టేయటం, ఇవన్నీ కారణం ఏంటంటే తినటం వల్లనే. కాబట్టి జాగ్రత్తగా ఉంటే వచ్చేది కాదేమో అనిపించింది నాకు. కాబట్టి దానియేలు ఏదో తినడానికి ఇష్టపడలా. ఎందుకు తినడానికి ఇష్టపడలేదంటే వారి దేవతలకు బలులర్పించి ఆ తర్వాత వారు భుజిస్తారు. అలాంటి భోజనం తింటే తను అపవిత్రుడైపోతాడని తలంచి తాను పవిత్రంగా ఉండాలని కోరుకుంటూ వచ్చాడు. ఎందుకంటే మన దేవుడు ఎవరంట, పవిత్రుడు. నేను పవిత్రుడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధుడైనడి. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం మనం చదివినట్లయితే, పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, నేను పరిశుద్ధుడైన గనుక మీరును పరిశుద్ధులైనడని వ్రాయబడినది. కాబట్టి ఆయన ఎవరు అంటే ఆయన పరిశుద్ధుడు. మనం కూడా ఎలా ఉండాలి, ఆయన బిడలంగా పరిశుద్ధంగా ఈ ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండాలి. అందరూ భుజిస్తూ ఉంటే ఏమనుకుంటారు, మీకు కూడా తినొచ్చు, మీకు ఎంత ఇదిరా బాబు అనుకుంటారు. ఒకవేళ తిన్నట్లయితే దానియేలు ఆ స్థానానికి వచ్చి ఉండేవాడు కాదు. దానియేలు ఆ స్థానానికి రావడం గల కారణం ఏంటంటే దానియేలు జీవితంలో అపవిత్రమైన దానిని ఏం చేయలేదు, ముట్టుకోవాలి. పవిత్రంగా ఉండడానికి ఇష్టపడుతూ వచ్చాడు. యోసేపును కూడా దేవుడు ఆ దేశంలో ప్రధానమంత్రి స్థానాన్ని తీసుకుని వచ్చాడంటే ఆదికాండం 39వ అధ్యాయంలో మనం గమనిస్తే, ఆదికాండము 39వ అధ్యాయంలో పోతీఫరు భార్య యోసేపుతో ఏం చేస్తూ వచ్చిందంటే శయనించమని బలవంతం చేస్తూ వచ్చింది. దినదిన అతనితో మాట్లాడుతూ వచ్చింది, కానీ అతడు ఒప్పుకోవడానికి ఇష్టపడేటువంటి వాడు కాదు. అందుకనే ఆయన ఒక మాట చెప్తూ వచ్చాడు. 9వ వచనం 39:9, నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనినైనను నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందనని తన యజమాని భార్యతో. కాబట్టి ఎలా ఉండాలని కోరుకున్నాడు, ఆ దేశంలో తీసుకుని పోయి బానిసగా ఉండవలసిన ఆయన్ను ఇంటికి అధికారిగా చేసి ఆ ఇంట్లో కాబట్టి మంచి స్థానం ఇస్తే, ఇప్పుడు ఆయన భార్య ఈయనతో సేవించడానికి ఇష్టపడుతూ ఉంటే కాబట్టి చాలా మంది ఏముందని అనుకుంటారు. చాలా మంది పాపం చేయడానికి ఏం భయపడలేదు ఈ దినాల్లో. అందుకని చాలా నష్టం. ఒకవేళ యోసేపు జీవితంలో ఒకవేళ పోతీఫరు భార్య దగ్గర సేవించి ఉన్నట్లయితే తన జీవితం అక్కడితోనే
ముగిసిపోయి ఉండేదే. ఈ నోట ఆ నోట ఖచ్చితంగా అందరికీ తెలుస్తుంది. శిక్ష ఒకళ్ళు అప్పుడు తప్పించుకొని ఎవరు లేరని తర్వాత తెలియకుండా నిజం నిప్పు లాంటిదంట, ఖచ్చితంగా తెలుస్తుంది. వాళ్ళు అనుకుంటాను పోతీఫరుకు తెలిసే ఉండొచ్చు ఈయన ఏం తప్పు చేయలేదని, కానీ నలుగురిలో అవమానం పొందడం ఇష్టం లేక, కాబట్టి తన భార్యను నిందించడం ఇష్టం లేక ఈయన చెరసాల్లో వేయించుంటాడు. ఎంత నమ్మకస్తుడైతే ఇల్లంతట్లో కూడా నమ్మకస్తుడు. అందుకే విచారణాధికారిగా ఏముందో ఏమి లేదో కూడా తెలియదు. అలాంటి జీవితాన్ని కలిగి జీవిస్తున్నటువంటి వాడు ఈయన ఎలాంటి వాడు పోతీఫరు తెలియదు అంటే తెలిసే ఉండవచ్చు. కాబట్టి యోసేపు జీవితంలో పవిత్రతను కాపాడుకోవడానికి తను ఏమైనా అవడానికి ఇష్టపడుతూ, అవసరమైతే చావడానికైనా సిద్ధమే. అయితే ఎలా జీవించాలనుకున్నాడు? పరిశుద్ధంగా, పవిత్రంగా, అపవిత్రమైన దాన్ని ముట్టకుండా ఉండాలని కోరుకున్నాడు. మనం ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, కాబట్టి ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడంటే ఈ పవిత్రమైన జీవితాన్ని కలిగి. కొంతమంది పరాయి దేశాలు వెళ్ళొచ్చిన తర్వాత ఇంతంత వారు జాయిలు వేసుకుని, కాబట్టి గద్దెనాల్లో వారికి లాగా కనపడుతూ వచ్చేవాడు. కాబట్టి అంత మారిపోయాడు. ఇక్కడ బాగానే ఉండేవాళ్ళు, ఆడికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ వేసుకుని వచ్చేవాడు. ఎందుకు అట్లా అవ్వాలా? ఎందుకు అలా అవ్వాలా? పరిశుద్ధమైన జీవితాన్ని ఎందుకు జీవించవు? కాబట్టి అపవిత్రంగా ఎందుకు జీవిస్తావు? దేవుని వాక్యం సెలవిస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం మధ్య భాగంలో, మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి అపవిత్రమైన దానిని ముట్టకుడి. ప్రత్యేకంగా జీవించండి, అపవిత్రమైన దాన్ని ముట్టొద్దు. ఒకవేళ అలా జీవిస్తే నేను మీ మధ్య ఉంటాను, మీతో కూడా సంచరిస్తాను, నేను మీకు తండ్రి ఉంటాను, మీరు నాకు కుమారులు కుమార్తెలు ఉంటారు. అందుకని పైన రాయబడింది, యెజబెలుకు విశ్వాసకి అవిశ్వాసతో ఏం పొత్తు, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగులకు చీకటితో ఏం పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం. ఎక్కడికి వెళ్తే మాత్రం, ఏ దేశానికి వెళ్తే మాత్రం, ఏ ప్రాంతానికి వెళ్తే మాత్రం ఈ పొత్తు ఎందుకు పెట్టుకోవాలా? అంటే పెట్టుకోవడం వల్ల మనుషులు ఏమవుతున్నారు? అపవిత్రులు అయిపోతున్నారు. దానివల్ల ఆ దేశంలో ఉండి, ఆ దేశంలో ఉన్నటువంటి ఆ భోజనం రాజు ఇచ్చే భోజనం, అది ఏదో దయతలిసి వీరు మరి మంచి విద్యావంతులు అని చెప్పి, ప్రవీణులని చెప్పి వీరిని మంచిగా తీర్చిద్దాలని ఇష్టపడి వీరికి ఆ భోజనం పెట్టమంటే ఈయనేమంటాడు, ఆ భోజనం నేను పవిత్రంగా ఉండడానికి ఇష్టపడుతూ వచ్చి, ఏదైనా అంత కల్మషం, పైకి పరిశుద్ధంగా ఉన్నాం కానీ అంతరంగం అంతా కూడా ఏమైపోయింది? చెడిపోయి ఉంటుంది. అంతరంగంలో ఎన్నో ఉంటాయి, పైకి నవ్వినట్టు కనపడతాం కానీ లోపల చాలా. కాబట్టి అలాంటి వారిగా మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. కానీ బాబు నేను చెప్పేది ఏంటంటే, ఆ దేశంలో ఎలా ఉండాలి? దేవుడు రక్షించాడు. ఆ దేశంలో పవిత్రమైన జీవితాన్ని కలిగి అపవిత్ర దాన్ని ముట్టకుండా ఉంటే దేవుడు మంచి జ్ఞానం ఇస్తాడు, తెలివిస్తాడు, కాబట్టి ఉన్నతంగా తీర్చిదిద్దాడు. మూడోది మనం గమనిస్తే దానియేలు గ్రంథము 2వ అధ్యాయం, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాకును, మిషాయేలుకును, అజర్యాకును సంగతి తెలియజేసి చాలు. కాబట్టి ఇక్కడ రాయబడిన సంగతి చూస్తే దానియేలుకు స్నేహితులు ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ స్నేహితులతో ఏం కలిగి ఉన్నాడు? సహవాసం కలిగి ఉంటూ వచ్చాడు. కానీ కొన్నిసార్లు మనం ఎక్కడికి పోతే వాళ్ళ వేషం వేస్తూ ఉంటాం. ఓసరి వెళ్ళా కొన్నిసార్లు రంగులు మారుస్తూ ఉంటాం, సహవాసాన్ని దూరం చేసుకుంటూ ఉంటాం, ఎంతో దూరమైనా. కాబట్టి అక్కడ మందిరం ఉండకపోవచ్చు, లేదు ఉన్నట్లుగా ఉంటే దానియేలు ఒక్కడి ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని ఉండేవాడు. అయినప్పటికీ దానియేలు సహవాసాన్ని చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు. అక్కడ ఒక ఇల్లు ఉంది వారికి, ఆ ఇంట్లో ఎవరుంటారు? దానియేలు, అనన్య, మిషాయేలు, అజర్యా.
కాబట్టి ఈ దేవుడు పెట్టిన ఇశ్రాయేలు పేర్లు అవి. శద్రకు మేషకు అబేద్నెగోలు ఎవరు పెట్టిన పేర్లు? రాజు వారి దేవతల పేర్లు ఇలా పెట్టాడు. కొంతమంది ఈ పేర్లు పెట్టుకుంటారు. ఏ పేర్లు? శద్రకు మేషకు అబేద్నెగో అని. ఆ పేర్లు ఎవరి పేర్లు? బబులోను దేశపు దేవతల పేర్లు. కాబట్టి ఏ పేర్లు పెట్టుకోవాలా? హనన్య, మిషాయేలు, అజర్యా పెట్టుకోవాలి. ఈ పేర్లు పెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ గమనిస్తే దానియేలు తన స్నేహితులకు ప్రాముఖ్యతనిచ్చాడు. సహవాసానికి మనం ఏం కలిగి ఉండాలి? ఎక్కడికి పోయినా దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉండాలి. కొన్నిసార్లు సహవాసం దూరమై నష్టపోతున్న పరిస్థితులు. ఇశ్రాయేలులు 6 లక్షల కాల్బలమే బయలుదేరింది. ఇంకెంతమంది ఉన్నారో అంతమంది ఉండి కూడా వారు సహవాసం చేయడానికి ఇష్టపడాల. ఎవరితో సహవాసం చేశారు? 106వ కీర్తన 35వ చరణం. 106వ కీర్తన 35వ చరణం. కీర్తన గ్రంథము 106వ కీర్తన 35. అన్య జనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకుని వారి విగ్రహంలో పూజ చేసిరి. అవి వారికి ఊరి. అన్య జనులతో సహవాసం చేయటం వలన వారేం చేశారు? వాటికి పూజ చేయడానికి వారిని ప్రేరేపించారు. వాడు సహవాసం చేయకపోతే వీరు వారిని ప్రేరేపించేవారు కాదు. కాబట్టి సహవాసం ఎంత నష్టాన్ని కలిగిస్తుందో అందుకని అంటారు 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరు, వీరు వారు అవుతారు. అందుకని మనం ఎవరితో సహవాసం చేయాలంటే దేవుని ప్రజలతోనే సహవాసం చేయాలి. కాబట్టి దానియేలు తనకున్నటువంటి 3 స్నేహితులతోనే ఏం కలిగి ఉన్నాడు? సహవాసం కలిగి ఉన్నాడు. వీరితో సహవాసం చేయడానికి చాలా మంది రావచ్చు ఆ దేశంలో. ఎందుకంటే చాలా విషయాల్లో చాలా శ్రేష్టమైన వాడు కాబట్టి వీరితో ఎందరో సహవాసం చేయొచ్చు. కానీ వారు ఎవరితో దానియేలు సహవాసం చేయడానికి ఇష్టపడాల. కాబట్టి మనం కూడా ఇది గుర్తెరిగి సంఖ్యాకాండము 25వ అధ్యాయంలో ఇశ్రాయేలు కాబట్టి ఏం చేస్తూ వచ్చారని మనం గమనిస్తే వారి దేవతలకు బలులు అర్పించుకుని పిలిస్తే వీరు వెళ్ళారు. సంఖ్యాకాండము 25వ అధ్యాయం. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపము రగులుకొన్నెను. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలిచారు. ఎందుకు పిలిచారు? ఎవరిని పిలుస్తారు? సహవాసం చేశారు కాబట్టి వీళ్ళు పిలిచారు. మనం సహవాసం ఏమన్నా పిలుస్తాడు? మనం ఫంక్షన్కి ఏమైనా పిలుస్తారా? ఎవరు పిలుస్తారు? వారితో మనకి సహవాసం ఉంటే వారు మనం పిలుస్తారు. అంటే ఇశ్రాయేలీయులు వారు సహవాసం చేసిన కారణాన ఆ స్త్రీలు ఏం చేస్తూ వచ్చారంటే దేవతల బలులకు ప్రజలను వీరు వెళ్ళారు. భోజనం చేసి వాటికి నమస్కరించిన వారు ఉంటున్నారు. భోజనం చేసినాక ఏం చేస్తారు చెప్పండి? అహాబరాజు మంచి భోజనం పెట్టాడు యెహోషాపాతుకి. మంచి భోజనం పెట్టి అన్నాడు, రామోత్ గిలా మీదకి వస్తావా నాతో కూడా అంటే తిన్నాడు కదా. తిన్నాక ఏం చేస్తాడు? నా జనులు నీ జనులే. కాబట్టి నేను నీ వాడను, పదా నేను వస్తానని చెప్పిపోయాడు. దేవుడు కృప చూపించాడు కాబట్టి చావకుండా బ్రతికాడు యెహోషాపాతు. ఆయన మారువేషం వేసుకున్నాడు. అహాబరాజు ఈయనేమో రాజవస్త్రం ధరించుకుని దానికి పోయారు. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం వెళితే ఇక్కడ భోజనంలో ఎంతో ప్రమాదం ఉందో చూడండి. ఇక్కడ మనుషులు పడగొట్టాలంటే ఏం పెట్టాలి? మంచి భోజనం పెడితే కనుక దెబ్బకి ఇంకేం ఫ్లాట్ అయిపోతారు. అంతే, రాజులు ఫ్లాట్ అయిపోయారు. కాబట్టి మన జీవితాల్లో ఇక్కడ ఇశ్రాయేలీయులు నష్టపోవడానికి కారణం వాళ్ళు సహవాసం చేసి వారు భోజనం పెట్టిన తర్వాత భోజనం తిని ఇప్పుడు వారి దేవతకి ఏం చేశారు? దేవుని కోపం వారి మీద రగులుకుంది. ఇక్కడ మనం ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా మనం అన్ని జనులతో ఏం చేయకూడదు? సహవాసం చేయకూడదు. ఎంతవరకు అంటే వారి మధ్య ఉండొచ్చేమో కానీ వారితో మాట్లాడటంతవరకే కానీ వారి క్రియలు మనము నేర్చుకుని కూడా సహవాసం మాట్లాడు, కలిసి పనిచేయ తప్పదు. సమాజంలో ఉన్నాయి కాబట్టి ఉద్యోగం చేయాలా, పనికి వెళ్ళాలి, ఇవన్నీ జరుగుతాయి. కానీ వారి క్రియలు మాత్రం ఏం చేయకూడదు?
ఇశ్రాయేలు ఏం చేశారు? వారి క్రియలు నేర్చుకున్నారు. వారికి లాగా వీరు చేయడానికి ఇష్టపడుతూ వచ్చారు. అవి వారి జీవితాలు నష్టపరిచినాయి. గొప్ప తెగులు వచ్చింది. ఇక్కడ చాలా మంది చనిపోయిన వారు కనబడుతున్నారు. అందుచేతనే మనము ఎరిగిన వారమై దానియేలు జీవితంలో అన్యులతో ఏం చేయలేదు, ఆయన సహవాసం చేస్తే కనుక ఈయన పరిస్థితి కూడా అదే అయిపోయేది. ఈయన కూడా మొక్కేవాడేమో. కాబట్టి దానియేలు ఇశ్రాయేలుడు, దానియేలు పవిత్రమైన జీవితం కలిగినటువంటి వాడు. మీకు చెప్పాలంటే దేవుని భయభక్తి గలవాడు. మూడోది సహవాసానికి ప్రాముఖ్యత ఇచ్చినటువంటి వాడు. కాబట్టి మనం కూడా దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలా? సహవాసానికి. కొన్నిసార్లు సహవాసంలో ఉండి కూడా సహవాసంలో ఉన్న వారి మీద నేరాలు మోపుతూ ఉంటాం. ఆ సహవాసం లేకపోతే ఎంత నష్టమో మనకు. దేవుని ప్రజలు సహవాసం విడిచిపోయిన వారు చాలా మంది ఉన్నారు బైబిల్లో. చిన్న కుమారుడు ఉన్నాడు, కాబట్టి మనుషుడు ఉన్నాడు. లోకాసు వార్త 10:30లో రూతు గ్రంథంలో నయోమి, ఎలిమెలెకు వారు ఉన్నారు. సహవాసం దూరం అయిపోయి వారు ఎంత నష్టపోయారో. అందుకని మనము దేవుని బిడ్డల సహవాసాన్ని విడిచిపెట్టి పోనే. నాలుగోది మనం గమనిస్తే ఈ 2వ అధ్యాయంలోనే చివరి వరకు వెళ్తే చాలా సంగతులు ఉంటాయి, కానీ నేను ఈ 2 అధ్యాయాలను ముగిస్తాను. 2వ అధ్యాయము 18వ వచనం. తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకున్నట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షం పొంది నిమిత్తమై ఆయన వేడుకుండని వారిని హెచ్చరించును. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడును. కనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించను. దానియేలుకు ఆ మర్మం బయలుపరచబడడానికి కారణం ఏంటంటే వారు ఏం చేశారు? ప్రార్థన చేస్తూ వచ్చారు. కానీ మనం ఏం చేయాలని దేవుడు కోరుతున్నాడంటే మనం సహవాసంగా ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయాలి. దానియేలు జీవితంలో మంచి ప్రార్థనా పరుడు మనం చెప్పొచ్చు. 6వ అధ్యాయము 10వ వచనంలో మనం ఎరుగుదాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. ఇటు శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టును తెరబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచు. దేవునికి ఏం చేయలేదంటే ప్రార్థన చేయటం మానలేదు. మనమైతే ఇంకేం చేసుకుంటాంలే ప్రార్థన, ఆల్రెడీ ప్రేయర్ అయింది అనుకోండి, ఇంకేం చేసుకోము. రాత్రంతా ఆల్రెడీ ప్రేయర్లో ఉన్నాం కదా, ఇంకేం ప్రార్థన చేసుకుంటాం. మహిళాకరుడు మోహన్ రావు అన్న ఆల్రెడీ ప్రేయర్లో బైబిల్ చదువుకోండి అని చెప్పేవాడు. చివరిలో గ్రూప్ ప్రార్థన అయిపోయిన తర్వాత, గ్రూపులు డిస్కషన్ అయిపోయిన తర్వాత, గ్రూపులకు విడిపోయి ప్రార్థన చేసుకునే సమయంలో అయిపోయిన తర్వాత ఖాళీ కూర్చొని మాట్లాడుకుంటాం. ఎందుకు? ఏం చదువుకోవాలా? బైబిల్ చదువుకో. నేను అప్పుడే చదువుకుంటాను ఉన్నా. ఆ టైంలో ప్రార్థన అయిపోతుంది, ఇంకా ఖాళీ మిగిలిన వాళ్ళు కొన్ని గ్రూపులు అవ్వవు, ప్రేయరు వాళ్ళు చేస్తూనే ఉంటారు. మనం మీటింగ్ పెడతాం. కాబట్టి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. దానియేలు అంత బిజీ షెడ్యూల్ కలిగి ఉండి కూడా తన ఇంటికి పోయి రోజుకు ముమ్మారు, అంటే 10 వేళల్లో ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. ఇంటికి వచ్చి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడో మనకు తెలియదు. 10 వేళల్లో 3 సార్లు ఇంటికి వచ్చి ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన అన్నప్పుడల్లా ఏమూనేవాడు? మోకాళ్ళు ఉండేవాడు. ఇదనాల ప్రార్థన అంటే ఇట్లా అంటమే కష్టమైపోతుంది. మోకరించేవాళ్ళే కనపడట్లా. పాతోడు మోకరిస్తున్నారు కానీ, వృద్ధులు మోకరిస్తున్నారు కానీ, వృద్ధులు కింద కూర్చుంటున్నారు, వాళ్ళు మోకరిస్తున్నారు. ఎవరు మోకరించట్లేదంటే యవనస్తులు చైర్మన్లు అయిపోయారు అంతా. ఇప్పుడు ఈ దినాల్లో యవనస్తులు అంతా చైర్మన్లు. ఎందుకంటే ఎల్కేజీ నుంచి వాడికి బెంచి, కుర్చీ. పీకేఎస్లో కూడా వాడికి ఒక కుర్చీ అక్కడ ఆడుకోవడానికి. ఇంకా వాడు ఎక్కడ మోకరిస్తారు చెప్పండి. అందుకనే కుటుంబ ప్రార్థన మనం కలిగి ఉండాలి. కుటుంబ ప్రార్థనలో ఇలాంటివన్నీ కూడా మనం ఏం చేస్తూ ఉండాలా? నేర్పుతూ ఉండాలా. కాబట్టి దానియేలుకు బహుశా
బబులోను దేశం వెళ్ళకముందే ఈ మోకరించే ప్రార్థన కుటుంబ సభ్యులు నేర్పి ఉండవచ్చు. అందుకనే సామెత గ్రంథము 22:6 ఈ మాట రాయబడుతూ వచ్చింది. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. కాబట్టి నేర్పాల. ఇశ్రాయేలు అట్లా నేర్పల. తర్వాత జనానికి దేవుడు నేర్పమని చెప్పాడు, నేర్పల. అందుకని న్యాయాధిపతి గ్రంథం 2వ అధ్యాయంలో ఎరుగని తరం ఒకటి వచ్చిందంట. దేవుని ఎరుగని తరము. న్యాయాధిపతులు 2వ అధ్యాయము, న్యాయాధిపతి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదువు. ఆ తరము వారందరూ తమ పితరుల ఎదుగు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. నేర్పితే కదా ఎరుగని తరం వచ్చింది. వీరు ఏం చేస్తూ వచ్చారు? కాబట్టి కీడు చేశారు. యెహోవా కనుల ఎదుట పితరుల దేవుడు విసర్జించారు. బయలుదేవతలను పూజించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించారు. అందుకని నేర్పాల. 78వ కీర్తనలో ఒక చక్కని మాట రాయబడుతూ వచ్చింది. ద్వితీయోపదేశకాండం 6:6 కూడా ఉంది ఈ మాట. కీర్తన 78వ కీర్తనలో మనం వెళితే రాబో తరానికి వారు ఏం చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుందంటే చూడండి, 4వ వచనం నుండి చరణం. యెహోవా స్తోత్రాల క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. రాగల తరములలో పుట్టబో పిల్లలు దాన్ని ఎరిగినట్లును, వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లును వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలు మరొకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు. కాబట్టి మన జీవితాల్లో ఎరగవలసిన సత్యం ఏమిటంటే మనము నేర్పవలసిన అవసరం ఉంది. మన తర్వాతి తరానికి ఏం చేయాలంట? రాబో తరానికి పిల్లలకు మనం ఏం చేయాలంటే వీటిని వివరించే వారంగా ఉండాలి. చాలాసార్లు వివరించలేకపోతున్నాం, చెప్పలేకపోతున్నాం. పూర్వదినాల్లో 6 బయట పడుకునే వాళ్ళు అందరూ 6 పడుకునే సమయంలో అందరూ కూడా ఏం చేస్తూ వచ్చేవాళ్ళు అంటే ఆ పిల్లలకు, మనవాళ్లకు, మనవరాళ్లకు చక్కటి కథలు చెప్తూ ఉండేవాళ్ళు. పిల్లలు మంచిగా నిద్రపోయేవాళ్ళు హాయిగా. ఇప్పుడు చెప్పేవాళ్ళు లేడు. ఆ కథలో గుర్తులేవు, చెప్తేనే కదా గుర్తుండేది. మన పిల్లలకు మనం నేర్పాలంటే ఫోన్ పెట్టి ఆ ఫోన్లో అన్ని వాళ్ళు చూపిస్తే వాడు పడుకుంటాడు. మనకు రావు. ఎందుకు? పితరుల దగ్గర మనము నేర్చుకోవాలా. కాబట్టి మనం మన పిల్లలకి ఏం చేయలేము, నేర్పలేకపోతున్నాం. అంతకంటే శ్రేష్టమైన దేవుని యొక్క వాక్యం, దేవుని గురించిన సంగతులు కథల రూపంలో చక్కగా మన పిల్లలకు మనం వివరించట, వారు వారి పిల్లలకు వివరిస్తారు. మనం చెప్పకపోతే వారికి ఏం తెలుస్తుంది? వారే వివరిస్తారు. అందుకనే యెహోవాని ఎరుగని తరము ఒకటి. వారు కీడు చేశారు, వారి దేవతలు పూజ చేశారు, దేవుని కోపానికి వారు గురైన వారుగా ఉంటున్నారు. కాబట్టి దానియేలు అలాంటి వాడు కాదు. కాబట్టి అందుకనే ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యమైనది. మన పిల్లలకు చక్కగా ప్రార్థన నేర్పుట చాలా అవసరం. మోకరించి ప్రార్థన చేయడం అవసరం. ప్రార్థన లేకపోతే చాలా నష్టం ఉంది. కాబట్టి దానియేలు తన జీవితంలో మొదటి సంగతి ఇశ్రాయేలుడు, రెండవది పవిత్రమైన జీవితాన్ని కలిగి జీవిస్తూ వచ్చాడు, మూడవది తన జీవితంలో సహవాసాన్ని ప్రాముఖ్యత ఇచ్చాడు, నాలుగవది ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు, ఐదవది చెప్పి నేను ముగిస్తాను. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయం 28వ వచనం. 2వ అధ్యాయం 28వ వచనం. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. అంత్య దినముల యందు కలుగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరుకు తెలియజేసెను. చాలు.
కాబట్టి ఇక్కడ రాయబడిన సంగతి చూస్తూ వచ్చినట్లయితే ఎవరు చెప్పలేకపోయారు. ఒక దానియేలు మాత్రమే ఆ సంగతి తెలియజేస్తూ వచ్చాడు. అయితే ఆ సంగతి తనకు దేవుడు బయలుపరిచిన దాన్ని బట్టి ఆయన ఏం చేస్తూ వచ్చాడో ఇందాక మనం చదువుకుంటూ వచ్చాం. పరలోకమందున దేవుణ్ణి స్తుతించాడు 19వ వచనంలో. ఇప్పుడు ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే ఆయన ఏం చెప్తున్నాడు? మర్మములను బయలుపరచగలవాడు పరలోకమందున్నాడు. ప్రభువును పరిచయం చేస్తున్నాడు, ప్రభువును గణపరిచేవాడుగా ఉంటున్నాడు. నేను చెప్పానని చెప్పట్లా. మనమైతే ఏమంటాం? ఏంటనుకున్నావు? ఇక్కడ కొంతమంది నాకు సెన్స్ ఉంది, 6th సెన్స్ ఉంది, నాకు అన్ని తెలుసు అనుకుంటారు. చాలా జ్ఞానవంతులు అనుకుంటారు. ఒకవేళ ప్రజలు మనం పొగిడితే ఇంకా మనం ఆగం. హేరోదు రాజు ఉన్నాడు. ఆయన తీర్పు తీర్చిన ప్రజలందరూ ఏమన్నారంటే, ఇది అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం అనుకుంటాను. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 21వ వచనం. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రము ధరించుకుని న్యాయపీఠ మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవ స్వరమే గాని మానవ స్వరం కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభుదూత అతని మూర్తిని కనుక పురుగులు పడి ఏం జరిగినా ఇది అది కాదు, ఈ తీర్పు తీర్చడానికి నాకు ఎవరిచ్చారు జ్ఞానం? దేవుడే ఇచ్చాడు. కాబట్టి దేవునే మహిమపరచాలి. కానీ హేరోదు రాజు ప్రజలు పొగుడుతూ ఉంటే ఈయన పైకి వెళ్ళిపోయాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు బహుశా. వెంటనే దేవుడు ఆయన ఏం చేశాడంట? కాబట్టి మనం ఎక్కడున్నప్పటికీ, ఏ స్థలంలో ఉన్నప్పటికీ మన ద్వారా దేవునికి ఏమి రావాలా? ఘనత రావాలి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 30వ వచనం చివరి భాగంలో మనం చూస్తే, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం చివరి భాగంలో, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచను, నన్ను తృణీకరించువారు. కాబట్టి మనం దేవుని ఘనపరచాలి. ఎక్కడైనా చేస్తాము, ఇక్కడ ఏ దేశంలో ఉన్నా, లేదా 18 ఏ దేశం ఎగినా ఎందుకు కాడినా పొగడరా ఈ జాతి నిండు గౌరవం. దేశం గురించి చెప్తున్నారు పొగడమని. దేవుని దృష్టిలో చూస్తే అంతా ఒకటే. మనం ఎవరిని పొగడాలా? ఈ దేశాన్ని, ఈ ఖండాలను, ఈ ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త దేవుని గణపరచడం ఎంత గొప్పతనమో. వివేకానంద గురించి చెప్తారు, ఏ దేశమైనా భారతదేశం గొప్పతనాన్ని ఆయన చెప్పేవాడు. మనం ఎక్కడికి పోయినా ఎవరి గురించి చెప్పాలా? ఈ దేశం గురించి చెప్పుకోవద్దని చెప్పట్లా. కానీ అంతకంటే ప్రాముఖ్యమైన వాడు ఎవరు? దేవుడు. ఆయన గురించి మనము గొప్ప చేయాలి, ఆయన గొప్ప చేసే వారిగా ఉండాలి. ఇదే దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయంలో 31వ వచనంలో నెబుకద్నెజరు దేవుని గణపరచలా. ఆయన అనుకున్నాడు, నేను కట్టుకున్నాను, నేను చేశాను. కొంతమంది చెప్తూ ఉంటారు, ఎంత కష్టపడ్డానో, ఎంత ప్రయాసపడ్డానో, ఎంత ప్రయాసపడితే ఇది వచ్చింది, ఇల్లు కట్టగలిగాను, ఈ మందిరం కట్టగలిగాను అని చెప్తారు. ఈ ప్రయాస అంతా ఎవరిది? ప్రభు సహాయం చేస్తేనే. ఆయన సహాయం చేయలేకుండా మనం ఏమి చేయలేం. ఈ నెబుకద్నెజరు ఏమనుకున్నాడంటే, ఆ విశాల సామ్రాజ్యాన్ని చూసి నా బలాధికారమును, నా రాజ్య ఘనతకును చాటించుటకు నేను కట్టించిన నా నగరం అనుకున్నాడు. నేను కట్టించిన కాదన్న తనలో తాను నోట్లోంచి మాట రాలే, ఇంకా మనసులో అనుకున్నాడు. దేవుడు ఆయన ఏం చేశాడు? మొత్తాడు. పశువులు గడ్డి వేశాడు, పక్షువులు ఏకలు వచ్చినాయి, గోళ్ళు వచ్చినాయి. ఇది ఒక రోగం, ఇది ఒక రోగం. ఒక పేపర్లో నేను చదివాను, కత్తిరించుకుందాం ఉన్నాను కానీ కత్తిరించుకోలేకపోయాను. ఆ రోగం పేరు కూడా రాయబడుతూ వచ్చింది. ఆ రోగం వచ్చిన వాళ్ళకంట ఖచ్చితంగా గడ్డి మేస్తారంట, వాళ్ళకి గోళ్ళు పెరుగుతాయంటే, ఏకలు వస్తాయంట. శాస్త్రజ్ఞులు దాన్ని కనిపెట్టి వారు పేపర్లో రాశారు, ఒక పేజీ అంతా రాశారు దాని గురించి కొన్ని సంవత్సరాల క్రితం. కాబట్టి ఈ బ్రతుకు ఎందుకు ఇలాంటి దౌర్భాగ్య బ్రతుకు ఎందుకు వచ్చిందంటే, ఆయన దేవుని ఏం చేయలేదు? ఘనపరచు. దానియేలు ఎంత చక్కగా చెప్పిన మర్మాలు ఎవరు చెప్పలా, గారడీ గారు చెప్పలా, జ్ఞానుడు చెప్పలా, ఆ దేశంలో ఉన్న వారు ఎవరు కూడా చెప్పలేకపోయిన వారు ఉన్నారు. తూర్పు దేశ జ్ఞానుల గురించి చెప్తారు, వారు బబులోను, పర్షియన్ ఆ ప్రాంతం నుంచి వచ్చిన వారని, అక్కడ జ్ఞానులు ఉంటారని ఆ ప్రదేశాల్లో అని చెప్తుంది చరిత్ర.
కానీ వారి జ్ఞానులే కానీ వారికి మర్మాలు, పరలోక సంబంధ మర్మాలు బయలుపరచ. కాబట్టి ఎవరికి దేవుడు బయలుపరచాడంటే దానియేలుకు. కాబట్టి దానియేలు పరలోకం దేవుని స్తుతించడం మాత్రమే కాకుండా ఆ రాజు దగ్గర ఆయన చెప్పాడు, మర్మములు బయలుపరచగలవాడు కూడా ఉన్నాడు, పరలోకమందు ఉన్నాడు, ఆయనే ఈ సంగతి రాజులకు తెలియజెప్పడానికి నాకు అది. యోసేపు కూడా అదే, యోసేపు కూడా ఈ మాట చెప్తూ వచ్చాడు. నేను ముగిస్తాను. ఆదికాండము 'ఆదికాండంలో మరొక సందర్భానికి వెళ్ళినట్లయితే 41వ అధ్యాయము 16వ వచనం. యోసేపు అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాడు. కాబట్టి ఏం చెప్పాడు? నా వల్ల అయితే కాదు. ఎవరు బయలుపరుస్తారు దీన్ని? దేవుడే. అంటే యోసేపు జీవితంలో దేవుణ్ణి కనపరచాడు. అందుకని యోసేపును ఆ దేశానికి ప్రధానమంత్రిని. ఇది ఒక కారణం. కానీ మనం కూడా ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా ఎవరిని కనపరచాలా? దేవుణ్ణే కనపరచాలి. దేవుణ్ణే కనపరచాలి. నన్ను కనపరచు వారు నేను ఏలి కుమారులు కనపరిస్తే బాగుండేది, కనపరచలేకపోయారు, యుద్ధంలో చచ్చిపోయారు. నెబుకద్నెజరు కనపరచలేదు, పశువుల గడ్డి మేసాడు. హేరోదు కనపరచలేదు, పురుగులు పడి చనిపోయాడు. దానియేలు కనపరిచాడు, యోసేపు కనపరిచాడు. దేవుడు ఆ దేశాలకు వారిని ఏం చేశాడు? ప్రధానమంత్రం చేశాడు, సామాన్యులైనటువంటి వారిని. కానీ మనం చేయడా? దానిలో అంత ఉన్నతమైన స్థితికి రావడానికి, ఆ దేశంలో ప్రధానమంత్రి స్థానానికి రావడానికి దానిలో ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణాలే. భవిష్యత్తులో ఈ బిడ్డే కాదు, మనందరి జీవితాల్లో ఉన్నతమైన స్థానంలో ఉండాలంటే, మనం ఒకవేళ ఆ దేశాలు వెళ్ళలేకపోయినా మనం ఉన్న స్థానాల్లో ఉన్నతంగా ఉండాలంటే మనం కూడా మొట్టమొదట ఏం చేయబడాలా? ఇశ్రాయేలుగా మార్చబడాలి. ఇశ్రాయేలుగా మార్చబడాలి. నువ్వు ఎవరు అంటే నేను ఎవరినని చెప్పాలా? నేను క్రైస్తవుని చెప్పాలా? వారు ఇశ్రాయేలు చెప్పేవారు. కాబట్టి మనం ఎవరని చెప్పుకోవాలంటే నేను క్రైస్తవులను, నేను యేసును నమ్ముకున్నాను. కాబట్టి ఈ అనుభవంలోకి వచ్చావా? కూడా రాకపోతే దేవుడు నిన్ను కనపరచడు. ఒకవేళ ఈ లోక సంబంధం కనపరచబడిన పర సంబంధమైన ఆశీర్వాదాలు నీకు ఉన్నాయి. కాబట్టి నీవు మొట్టమొదటి చేయవలసింది ఏంటంటే నీవు ఇశ్రాయేలుగా మార్చబడాలి, దేవుని బిడ్డగా మార్చబడాలి, ఇశ్రాయేలుతో సహపౌరులుగా. దేవుడు మనం చేశాడు. ఎఫెసీయుల 2వ అధ్యాయం మనం చూస్తే అన్యజనులము కాబట్టి దేవుడు లేనటువంటి వారము, ఇలాంటి మనలో దేవుడు శ్రేష్టమైన స్థానాన్ని తీసుకునేటానికి ఇష్టపడుతున్నాడు. అందుకొరకే కుమారుడైన యేసుక్రీస్తు వారిని మన నిమిత్తమై కల్వరి శిలువలో బలిగా అర్పించాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన రక్తం ద్వారా మన ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మనలను శ్రేష్టమైన వారిగా చేయాలని దేవుడు ఇష్టపడి ఆ కార్యం చేస్తూ వచ్చాడు. ఆయన విశ్వాసం ఉంచితే నీ జీవితాన్ని మారుస్తాడు. అందుకనే 2 కొరింథీ 5:17లో ఇప్పుడు క్రీస్తు యేసు క్షమించండి కాగా ఎవడైనా క్రీస్తునందు నిలవాడు నూతన సృష్టి. కొత్త సంవత్సరం వచ్చింది, మార్పు ఏమైనా వచ్చిందా? కొత్తగా జన్మించిన అనుభవం ఉందా? లేకపోతే సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయా? ఇంకా ప్రారంభంలో ఉన్నావు. ఓ నూతన తీర్మానం చేసుకో. నీ పాప సంబంధ జీవితాన్ని విడిచిపెట్టు. రాతి గుడి నాటి తీసివేస్తాడు, మాంస హృదయాన్ని ఇస్తాడు. ఏహెచ్కేలు 36వ అధ్యాయం చూస్తే నూతన ఆత్మను మనకి ఇస్తాడు, క్రొత్త జన్మ పనులు తీసుకొని వస్తాడు. నీ జీవితం మారిపోతుంది. లేదంటే ఒక దినాన తీర్పు ఉంది, అగ్ని గంధకాలతో మండు. ఇశ్రాయేలుకు మార్చబడిన లేదా క్రైస్తవులు మార్చబడిన మనము ఎక్కడున్నా పవిత్రమైన జీవితము, ప్రత్యేకమైన జీవితం మనం కలిగి, తర్వాత సహవాసానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎన్ని పరిస్థితులు వచ్చినా సహవాసం పోగొట్టుకోకూడదు. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. మన దేవుని ఎక్కడున్నా మనం ఏం చేయాలా? కనపరచాలి. ఈ అనుభవం మనం కలిగి ఉంటే ఎప్పుడనే కాదు, మనల్ని కూడా దేవుడు ఉన్నతంగిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు రాబోయే మంచి ఉద్యోగంలో ప్రవేశపెట్టబడాలంటే ఆ దేశంలో ఈ అనుభవం గుండా నడిపించబడితే దేవుడు మంచి ఉద్యోగాన్ని దేవుడు ఇస్తాడు. ఆ రీతిగా దేవుడు సహాయం చేయండి. ప్రార్థన చేసుకుంటాం.
ప్రభాకర్ అన్నారండి ప్రార్థన చేయండి. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సమస్తమును చేయగలిగిన వాడా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్తమైన దేవా, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో, అత్యున్నతముగా హెచ్చించబడిన నామములో ఈ సాయంకాల సమయంలో నీ ప్రజలముగా సంఘముగా చేరే రీతికి మీ నామను ఘనపరుచుకునే ధన్యత ప్రభావ మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇది మా ప్రభు ఎందు నిమిత్తమై చేరున్నాం మీకు తెలుసు ప్రభా. సోదరుడు మా ప్రభా రాజు గారి యొక్క కుమారుడు అభిషేక్, ఆ బిడ్డ విషయంలో మా ప్రభా మీరు గొప్ప ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నారని మీ దాసుని ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు. ఈ దాసుని మీరు ఆత్మచేత అభిషేకించి చక్కని వర్తమానం, చక్కని మాటలు, ఆ బిడ్డకు మాకు అవసరమైనట్టు యవనస్తులకు అవసరమైన మాటలు ప్రభా మాత్రం మీరు చాలా మా ప్రభా ఆత్మీయమైన విధానంలో మీరు మాకు బోధించారు. వందనాలు చెల్లిస్తున్నాం. నిజముగా మాత్రండి మా పితరుడైనటువంటి దానియేలు తన జీవితంలో చక్కని ప్రార్థన జీవితం, మంచి సహవాసం, మంచి విశ్వాసం, అదే రీతిగా మా ప్రభా తాను మా ప్రభా దేవా నిన్ను ఘనపరిచినటువంటి జీవిత విధానం, దేవా తాను ఎవరిని ఘనపరచలేదు, తనకు తాను ఘనపరచుకోలేదు, నిన్ను మాత్రమే ఘనపరిచినాడు. ఎందుకంటే పరలోక సంబంధమైన ఆత్మీయ మర్మములను తెలియపరచగలిగిన దేవుడు నీవే అని ఆనాడు రుజువుపరిచాడు. నిజముగా తండ్రి దానియేలును ఒక సాధనముగా పాత్రగా మీరు వాడుకున్నారు. అద్భుతమైనటువంటి రీతిగా ప్రభా మీ దాసుని బలమైన రీతిగా వాడుకున్నారు. నిజమే ప్రభా. మరి బిడ్డ మా ప్రభా అభిషేక్ విషయంలో ప్రభా మీ పాదముల ఎద్దుకు వస్తున్నాం, కృప చూపించండి మా ప్రభా. బిడ్డను మా ప్రభా చిన్ననాటి నుంచి మా ప్రభా నేటి వయసు వరకు ఆ బిడ్డను కాపాడుతూ విద్యాబుద్ధుల్లో సహాయపడుతూ అన్ని విషయాల్లో తోడుగా ఉంటూ వచ్చారు. వందనాలు చెల్లిస్తున్నాం. ఇక మా ప్రభా తన యొక్క భవిష్యత్ జీవితం గురించి ప్రభా తల్లిదండ్రులు కలిగి ఉన్న ఆలోచన బట్టి, మీ సంకల్పమును బట్టి, మీ చిత్తమును బట్టి, మీ యొక్క ఏర్పాటును బట్టి ఆ బిడ్డ మా ప్రభా పాశ్చాత్య దేశాలకు వెళ్ళడానికి ఆ బిడ్డను మా ప్రభా మీరు సిద్ధపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏ చదువులకైతే వెళుతున్నాడో ఆ చదువు చక్కగా అతన్ని ప్రారంభం నుండి చివరి వరకు ముగించుకొని విజయవంతముగా పూర్తి చేసుకొని రావడానికి ఆ బిడ్డను సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలు, అక్కడ ఉన్నటువంటి వేషధారణ, అక్కడ ఉన్నటువంటి మా ప్రభా మరి కల్చర్ను కూడా ఏ మాత్రం దాన్ని ఆశించకుండా, దాని జోలికి వెళ్లకుండా ప్రభా మాత్రం ఏ రీతిగా తల్లిదండ్రుల దగ్గర నీ మందిరంలో ఏ రీతిగా పెరుగుతూ వచ్చాడో అటువంటి విధానమును మర్చిపోకుండా ఆ విధానంలోనే తన జీవితాన్ని కొనసాగించడానికి దేవా బిడ్డను సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి, కృప చూపించండి. ఆ బిడ్డ కొరకై మేమందరము కూడా ప్రభు ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డ క్షేమము కొరకై, క్షేమకరమైన ప్రయాణం కొరకై, క్షేమకరంగా తన విద్య పూర్తి చేసుకుని రావడానికి దేవా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన ఆలకించండి. మీ దాసును బలపరిచి కొంత బలహీనంగా ఉన్నటువంటి ప్రభా దాగినైతే మీరు వాడుకున్నారు, మీరు నిలబెట్టుకున్నారు. చక్కని మంచి హెచ్చరికలు, మంచి వర్తమానం మీరు మాకు అనుగ్రహించారు. వందనాలు చెల్లిస్తున్నాం. దాగినైతే నీ రీతిగా మా బిడ్డలను కూడా ఆ రీతిగా పెంచడానికి, ఆ రీతిగా మా ప్రభా మా ఇళ్లలో ఉన్న చిన్న బిడ్డలు అటువంటి విద్యాబుద్ధులతో, అటువంటి క్రమము, ప్రార్థన జీవితం, దేవాన్ని ఘనపరిచే జీవితం, మంచి సహవాసం కలిగి ఉండే బిడ్డలుగా వారిని ఆయత్తపరచడానికి దేవా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన ఆలకించండి. దేవా మాతని బేతనీలో కూడుకుంటున్న నీ సంఘమును దీవించండి, ఆశీర్వదించండి. నీ ప్రజలందరూ కూడా మీ కృపలో భద్రపరచండి. ఈ రీతిగా మాకందరికీ ఈ దినం మీరు మాకు ఇచ్చినటువంటి సహవాసమును బట్టి స్తుతిస్తున్నాం. చిరా నుంచి రాగలిగి నీ ప్రియబిడ్డలు బట్టి వందనములు. ఈ గ్రాముల ఆయా స్థలాల నుంచి రాగలిగి నీ ప్రియబిడ్డలు బట్టి వందనాలు. దయగలిగితే నీ రీతికి మేమందరం సహవాసంగా చేరి మీ నామను మహింపరచుకునే భాగ్యం, ధన్యత మీరు అనుగ్రహించినందుకు వందనములు, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ దయగల స్థలాలకు అప్పగించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ మా ప్రభువును మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముతో వేడుకుంటున్నాము తండ్రి.
ఆమె. చివరి ఆశీర్వాద ప్రార్థన అవ్వకముందు దేవుని మహిమార్థమై 2 మాటలు చెప్తా. కీర్తనలు 107:8 వచనంలో అవసరం లేదు కానీ, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యమును బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. అందువల్ల ఈ సాయంత్రం దేవుడు ఎంతగానో మాట్లాడుతూ వచ్చాడు, తర్వాత ఆయన కార్యం జరిగిస్తూ వచ్చాడు. 2 మాటలు. బీటెక్ అయిపోయిన తర్వాత హైదరాబాద్లో కోచింగ్ పంపించాం. ఒక 3 నెలలు ఉన్నాడేమో. 2 నెలలు ఉండి 3వ నెలలో అసలు చెప్పాలి చెప్పి ఇంటికి వచ్చాడు. వాళ్ళ అమ్మ కూడా చెప్పాలి. మేము ఇట్లానే సాయంత్రం పట్టుకుంది ఇట్లా ఎరుగు మీదే కూర్చొని ఉన్నాం. వచ్చేదానికే అవుతున్న సర్ప్రైజ్ ఏమంటే మామూలుగా వచ్చానులే అని అన్నాడు. సరే నాతో లిమిట్గా మాట్లాడతారు కానీ వాళ్ళ అమ్మతో షేర్ చేసుకున్నట్టున్నాడు. ఏంది అంటే ఇట్లా వెళ్ళాలి వేరే చోట చదువుకోవటానికి. ఇదేంది, ఇది మనకు అయ్యేది కాదు, తర్వాత మనం అర్హులం కూడా కాదు, అందువల్ల నీదంతా మార్చుకొని మళ్ళా బ్యాక్ టు పెవిలియన్ లాగా సర్దుకొని మళ్ళీ వెళ్ళయ్యా కోచింగ్ కన్నా. సరే ఒకరోజు ఆగింది. 2వ రోజు ఇంకా వాళ్ళిద్దరు కూర్చొని ఉన్నారు, వాళ్ళ అమ్మ అబ్బాయి. సరే వాళ్ళ అమ్మ కూడా అంటుంది, ఇది వెళ్ళాలంటున్నాడు కదా పంపించచ్చుగా. ఇదేంది మాటలే కాదు, ఇది అవేది కాదు అని అంటే, సరే అట్లా ఉంది. దేవుడు ఏందో నా నోటిని కూడా కట్టేసాడు. లేకపోతే నేను గట్టిగా డెసిషన్ తీసుకుంటే ఆగిపోయేవాళ్ళే. సరే నన్ను కూడా నాకు ఒక ధైర్యం ఉంది, ఎందుకంటే ఇవన్నీ అయ్యే కాదు, ఎక్కడో ఒక చోట నొక్కు పడిద్ది, ఆగిపోయింది కంపల్సరీ ఇది అని ఆ ధైర్యంతో నేను ఫస్ట్ ఏం మాట్లాడాల. తర్వాత ఇది అయిపోయిన తర్వాత సర్టిఫికేట్లు కూడా రాలా, ఇంకా జస్ట్ అట్లా అయిపోయిందంటే యూనివర్సిటీకి వెళ్ళి ఒకడే, మాకేం చెప్పలా, అంటే మా హెల్ప్ కూడా తీసుకోవాలా, ఒక్కడే వెళ్ళి నేను తెచ్చుకుంటాను, అవి వచ్చి తనకి మళ్ళీ 2 నెలలు పట్టింది టైం అని. అక్కడ లెటర్ తీసుకుని వెళ్ళి ఈ కాలేజీలో సెయింట్ ఆన్సర్ చదువుతూ వచ్చాడు. యూనివర్సిటీకి వెళ్ళి సర్టిఫికేట్లు తెచ్చుకున్నాడు. నెక్స్ట్ ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు నా దినపాఠం నేను స్పష్టంగా ఇది ఏంది ఇట్లా జరుగుతూ ఉంది అని కొంచెం భారం ఉంది లోపల. ప్రార్థన చేస్తూ ఆ మార్నింగ్ నా దినపాఠంలో దేవుడు నువ్వు మాట్లాడు, నువ్వు ఏదైనా స్పష్టంగా మాట్లాడితే మేము ముందుకు పోతాం, లేకపోతే ఆగిపోవాల్సి వచ్చింది అంటే. మత్తయి సువార్త ఆ రోజు నేను చదివే పాఠం ఏంటంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు, అడుగు ప్రతివాడు పొందును, వెదకు వారికి దొరుకును, తట్టువానికి తీయబడు. ఇదేంది ప్రభువా, ఇది అయ్యేది కాదులేనే ఆగుతాయి. దీని ద్వారా నన్ను కొంచెం ధైర్యపరుస్తూ వచ్చాడు. సరే అట్లానే ముందుకు వెళ్తా వచ్చాం. నెక్స్ట్ మళ్ళా ఒక 1 month లేకపోతే 15 days తర్వాత ఇవన్నీ ప్రాసెస్ జరుగుతూ ఉంది. ప్రాసెస్ జరుగుతుంటే ఎక్కడో ఒక టెన్షను, ఏమైద్దు అని. తర్వాత ఆ రోజు కూడా ప్రార్థన చేసుకొని నా దినపాఠంలోకి వచ్చింది ఏంటంటే అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 8వ వచనం స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. స్తెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. అందువల్ల ఏంది ప్రభువా,
మేము ఇట్లా సందేహిస్తూ ఉంటే ఇది మీ కార్యం పట్టుకుంది, మీరు ఇది చేయాలని మీరు ఇష్టపడుతూ ఇవన్నీ చేస్తూ ఉన్నారామని ఒక అండర్స్టాండింగ్లోకి అప్పుడు వచ్చా నేను. అప్పుడు దాకా సంశయాలు సందేహాలతోనే ఉన్నాను. అప్పుడు దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ వీళ్ళతో కూడా షేర్ చేస్తూ వచ్చా. ఇవాళ దేవుడు నాతో మాట్లాడాడు అబ్బాయి. తర్వాత ఇక మేము ఎస్తేరో వాళ్ళ ఇంటికి వెళ్తా మేము ముగ్గురు వెళ్ళాం. ఇక అన్నీ అయిపోయిన ప్రాసెస్ వీసాకి అప్లై చేయడం. వెళ్ళి గుంటూరులో ఆఫీస్ ఉంటే వాళ్ళ అమ్మ నేను అబ్బాయి ముగ్గురు వెళ్ళాము. వీసాకి ఆ ఫీస్ అన్నీ తీసుకుంటా వాళ్ళు చెప్పారు అన్ని డీటెయిల్స్ తీసుకొని ఈ మెసేజ్ మీకు సాయంత్రం వచ్చింది లేదా రేపు వచ్చింది, అప్పుడు ఓటీపీ చెప్పవు, అప్పుడు మేము ఫైనల్ చేస్తాం కన్ఫర్మ్ చేయడానికి అది టైం పట్టిద్ది అన్న. జస్ట్ అట్లా చెప్పి అట్లా కూర్చున్నాం అంతే. అట్లా కూర్చున్నాం అంతే. విత్ ఇన్ సెకండ్లోనే మళ్ళా రిప్లై వచ్చింది. ఆ చేసేదనే ఆశ్చర్యపోయాడు. ఇదేందయ్యా మేము చాలా చేసాము, ఇది కంపల్సరీ టైం పట్టింది, సాయంత్రం రావాలి ఈ మెసేజ్, అసలు ఇదేంది ఇప్పుడే మా ముందే కూర్చున్నారు, అప్పుడే వచ్చేసింది. వెంటనే దాన్ని కన్ఫర్మ్ చేశాడు. అది కూడా కన్ఫర్మ్ అయింది. అందువల్ల దేవుడు ఇది ఆశ్చర్య కార్యం జరిగింది. దీనికి అర్హులం కాదు, మేము నెమరు వేసుకుంటా ఉంటే ఇది దీనికి అసలు చేయడానికి పరిస్థితి కాదు. కానీ అన్నిటినీ దేవుడు చాలా సానుకూలంగా చాలా సహాయం చేస్తూ వచ్చాడు. అందువల్ల ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారికి ఉంటాం. ఆ రీతిగా తర్వాత ఇవన్నీ షేర్ చేసుకోవడానికి మీకు అందరికీ తెలుసు. మా ఇంట్లో నేను ఏదన్నా కొంచెం చిన్న టెన్షన్లో ఉన్నా, స్కూల్ సంబంధించి కూడా ఉన్నా కూడా, మా అమ్మ మంచంలో ఉన్నా కూడా నేను చెప్తా ఉంటా ఎట్లా జరిగింది ఇవాళ అని. అసలు ఎంత సింపుల్గా ధైర్యపరిచేది. అదేందబ్బా ప్రార్థన చేద్దాం, ఆ దేవుడు ముందుకు నడిపిస్తూ ఉంటాడు. వారు లేని లోటు మాకు స్పష్టంగా కనబడుతూ ఉంది. అంటే మీ ప్రార్థనల ద్వారా దేవుడు కార్యం జరిగిస్తూ వచ్చాడు. మై హంబుల్ రిక్వెస్ట్, మీరందరూ మా కుటుంబం కోసం ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉంటున్నాం. అబ్బాయి స్టడీకి వెళ్తున్నాడు, చక్కగా ఆ వాతావరణం పడున్నట్లుగా బాగా కూల్ అక్కడ. తర్వాత అక్కడికి వెళ్ళి కూడా అన్న చెప్తా వచ్చే చాలా కష్టపడి దేవుని భయభక్తులతో చదువుకొని మంచిగా రావడానికి క్షేమంగా మీరు ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉంటున్నాం. 15వ తేదీ ఎర్లీ మార్నింగ్ 4ంటికి ఫ్లైట్ హైదరాబాద్లో. ప్రయాణం కూడా మంచిగా జరుగునట్లుగా ఫ్లైట్ టికెట్ కూడా అయిపోయింది. ప్రార్థన చేయాలని భారంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి ముఖ్యంగా అన్నగారు కొంత ప్రతికూల పరిస్థితి ఉన్నప్పటికీ వాటన్నిటినీ కూడా పక్కన పెట్టేసి మా ఇంటికి రావడం, ఈ సందర్భంలో నిల్చొని దీని యొక్క మర్మాలు చెప్పడం చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా అన్నోళ్ళు కూడా వాళ్ళు కూడా చాలా పనులు ఉన్నాగా కూడా ఆహ్వానాన్ని మంచి వచ్చారు. అందరికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు వరుసన వందనాలు చెల్లిస్తూ ఉంటాను. తర్వాత అయిపోయిన తర్వాత ఇక్కడే మామూలుగా సిట్టింగ్ ఉంటుంది, తర్వాత బఫే సిస్టమ్ ఉంటుంది. ప్రశాంతంగా అందరు వచ్చిన వారు భోజనం చేసి వెళ్ళాలని మనం చేస్తూ ఉంటాం. చివరి ప్రార్థన ఆశీర్వాద కూడిక ముగిస్తాం. ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఇప్పుడు విషయంలో చేసిన మేలు బట్టి వందనాలు, స్తోత్రాలు. తిరిగి 15వ తారీఖున తను హైదరాబాద్ నుంచి బయట వెళ్ళవలసి ఉంటుంది. ప్రయాణం కొరకు దగ్గర ఏర్పాట్లు ఉంచి అక్కడ వెళ్ళిన తర్వాత ఎలా జీవించాలో దానియేలు వలె తను కూడా జీవించడానికి సిద్ధపరిచి, దానియేలు తన కోర్సు విజయవంతం ముగించి ఎట్లా సెటిల్ అవుతూ వచ్చాడు, ఇవన్నీ కూడా ఆర్థిక సెటిల్ అవడానికి మీరే సాయపడుతున్నామని, ప్రతి ఒక్కరి పిలిపి 4:19 ప్రకారం మహిమేషం తీరుస్తున్నామని, రోమా 8:28 దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పించమని పిలువబడిన వారికి మేలుకు ఇవ్వటకే సమస్తము సమకూడి జరుగుచున్నవని మీ వాక్యం సెలవిస్తుంది. వాటిని ప్రేమించే వారి విషయంలో మీరు అన్ని అనుకూల పరిసరాలను మీరు స్తుతిస్తూ
మా గురు చేసిన ఏర్పాటును బట్టి కూడా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ కుటుంబాన్ని దీవించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనకును ఆయన బిడ్డలైన వారందరికీ మరి విశేషంగా రాజు ఇంటి వారికి సదాకాలం తోడైన నడిపించును గాక. ఆమేన్.